ఇప్పుడు నేను చెప్పబోయేది మామూలు విషయం కాదు. మూడో ప్రపంచ యుద్ధం మరో స్థాయికి చేరుకుంటోంది. కేవలం తుపాకులు, క్షిపణులతో జరిగే యుద్ధం కాదు. ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థనే దెబ్బతీసే అతిపెద్ద ఆర్థిక విధ్వంసానికి ఇరాన్ తెరతీసింది. పశ్చిమాసియాలో దాడులు ఆగకపోతే ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటలకు కౌంట్ డౌన్ మొదలవుతుంది అని ఇరాన్ అమెరికాకు అల్టిమేటం జారీ చేసింది. ఆ లిస్టులో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి టాప్ 15 కంపెనీలు ఉన్నాయి. అసలు ఇరాన్ ప్లాన్ బి ఏంటి? ఈ దాడులు జరిగితే మన ఇండియా మీద పడే ఆ భయంకరమైన ప్రభావం ఏంటనేది ఈరోజు డీకోడ్ చేద్దాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, సైనికంగా అమెరికాను ఢీకొట్టడం కంటే వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడమే సరైన వ్యూహమని ఇరాన్ డిసైడ్ అయింది. సిస్కో, హెచ్పి, ఇంటెల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, ఐబిఎం, డెల్, పలాంటర్, ఎన్విడియా, జేపీ మోర్గాన్ చేజ్, టెస్లా, జనరల్ ఎలక్ట్రిక్, ఈ పేర్లు వింటుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కళ్ళ ముందు కదలాడుతుంది కదా. మరి ఇరాన్ ఇచ్చిన డెడ్లైన్ టెహ్రాన్ కాలమానం ప్రకారం ఏప్రిల్ 1 రాత్రి 8 గంటలు. ఈ అమెరికన్ దిగ్గజాలకు పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇజ్రాయెల్, యుఏఈ, సౌదీ లాంటి దేశాల్లో భారీ ఆఫీసులు, డేటా సెంటర్లు, సరఫరా కేంద్రాలు ఉన్నాయి. వాటిపై సైబర్ దాడులు లేదా భౌతిక దాడులు జరిగితే కొన్ని క్షణాల్లోనే ట్రిలియన్ల డాలర్ల సంపద ఆవిరైపోతుంది. ఇదంతా అమెరికా ఇరాన్ సమస్య కదా, మనకేంటి అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ 15 కంపెనీలకు గుండెకాయ లాంటిది మన ఇండియానే. మన దేశం మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం. 1. ఐటీ రంగంలో ఆహాకారాలు. గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్, ఐబిఎం లాంటి కంపెనీల బ్యాక్ ఆఫీసులు, ప్రధాన టెక్ సపోర్ట్ అంతా ఇండియా నుంచి నడుస్తుంది. మిడిల్ ఈస్ట్లో ఆ కంపెనీల కార్యకలాపాలు స్తంభిస్తే ప్రాజెక్టులు ఆగిపోయి భారత ఐటీ సెక్టార్లో భారీ లే ఆఫ్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక 2. స్టాక్ మార్కెట్ క్రాష్. ఏప్రిల్ 1 తర్వాత ఇరాన్ అన్నంత పని చేస్తే గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఆ దెబ్బకు మన సెన్సెక్స్, నిఫ్టీ రక్తమోడడం ఖాయం. లక్షల కోట్ల మదుపర్ల సంపద గాల్లో కలిసిపోతుంది. ఇక 3. పెట్రోల్, డీజిల్ ధరల మంట. ఈ గొడవ మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది కాబట్టి ముడి చమురు సరఫరా పూర్తిగా దెబ్బతింటుంది. బ్యారెల్ ధర $100 దాటితే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటుతుంది. నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తాయి. ఇక 4. దౌత్యపరమైన చిక్కులు. ఒక పక్క అమెరికా మనకు అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్, మరో పక్క ఇరాన్ మనకు చమురు, చాబహార్ పోర్టు విషయంలో కీలకం. ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం ఇండియాకు కత్తి మీద సాము లాంటిదే. మరి చూశారుగా, కేవలం మిసైల్స్ వేసుకుంటేనే యుద్ధం కాదు, డేటా సెంటర్ల మీద, సాఫ్ట్వేర్ కంపెనీల మీద జరిగే దాడులు కూడా ప్రపంచాన్ని నాశనం చేయగలవు. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత ఏం జరగబోతుందో ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది. మరి ఇరాన్ హెచ్చరికల వెనుక కేవలం భయపెట్టే వ్యూహం ఉందా, లేక నిజంగానే అమెరికా ఆర్థిక సామ్రాజ్యాన్ని కూల్చే దమ్ము ఇరాన్కు ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.